నేను ఈరోజు ఫ్రూట్స్ గురించి వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఫ్రూట్సే కాదు, సామాన్యంగా మనం తినే స్నాక్స్ అన్నిట్లో ఫ్రూట్స్ కూడా స్నాక్స్లోకే వస్తాయి. అంటే చిరుతిండే అది కూడా. అదేదో పెద్ద విశేషమైనటువంటి ఒక ఆహార పదార్థం లాగా ఈ మధ్యకాలంలో ప్రొజెక్ట్ చేశారు. 20th సెంచరీలోనే ఈ డాక్టర్స్ ప్రజలను ఆకర్షించడం కోసం అని చెప్పి ఈ రకమైనటువంటి రికమెండేషన్స్ ఎక్కువగా చేస్తున్నారు. అసలు తీయటి మందులు, కమ్మటి జబ్బులు ఉండవు. అది ఏ జబ్బు అయినా మనకి బాధ కలిగించేదైతేనే జబ్బు అవుతుంది. దానికి మందు అనేది చేదుగానే ఉండాలి, తీపిగా ఉండదు. తీపిగా ఉన్న మందు వల్ల మనకి ఏ రకమైన ఉపయోగం ఉండదు. కానీ ప్రజలు డాక్టర్స్ని యాక్సెప్ట్ చేయాలి అంటే, మెడికల్ సైన్స్ని యాక్సెప్ట్ చేయాలి అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఒక క్రేజ్ని, వ్యామోహాన్ని, క్రేజ్ అంటే వ్యామోహాన్ని ఉపయోగించుకోవాలి, కమర్షియలైజ్ చేయాలి, వ్యాపార దృక్పథంతో చూడాలి. అలాగ వచ్చినటువంటివి కొన్ని ఆహార సంబంధమైనటువంటి రికమెండేషన్స్ డాక్టర్స్ ఇచ్చినటువంటి. ఒరిజినల్గా పథ్యం అనేటటువంటిది ఉండేది ఒకప్పుడు. కొన్ని జబ్బులకు కొన్ని రకాలైనటువంటి ఆహారం తినకూడదు అంటే అది పథ్యం అంటారు, అది కరెక్ట్. అంతేగాని ఏ ఆహారమైనా తినొచ్చు అని అల్లోపతి మొదలుపెట్టింది ఇప్పుడు కొత్తగా. దానివల్లే అల్లోపతి ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చింది. అల్లోపతి అంటే ఇంగ్లీష్ మందులు ప్రాచుర్యంలోకి రావడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, సైకలాజికల్గా మనుషులకి ఏది ఇష్టమో అది రికమెండ్ చేస్తారు. రెండో పాయింట్, ఇక్కడ పెయిన్ కిల్లర్స్ వాడతారు. వెంటనే నొప్పి నివారణకు అమోఘంగా పనిచేసే మందులు అల్లోపతిలో ఉన్నాయి. మూడో పాయింట్, ఇందులో సర్జరీ అవకాశం ఉంది. శరీరంలో ఏ భాగమైనా పాడైపోతే తీసేసేటే. ఈ రోజుల్లో అది రీప్లేస్ చేసి ఇంకోటి పెట్టడానికి కూడా అవకాశం వచ్చింది. ఇది అల్లోపతిలో చెప్పుకోదగినటువంటి ఒక గొప్ప పరిణామం. ప్రజలు అల్లోపతిని ఎక్కువగా ఫాలో అవటానికి కారణం అదే. కానీ అల్లోపతిలో వాళ్ళు రికమెండ్ చేసేటటువంటి డైట్ కానీ, లేకపోతే పథ్యం లేని తిండి కానీ జబ్బుకి ఏమంతా ఉపయోగపడవు, జబ్బు నివారణకు ఉపయోగపడవు. కాబట్టి ఇక్కడ నేను కొన్ని విషయాలు చెప్తున్నాను. మన రెగ్యులర్ డైట్లే మనం జాగ్రత్త తీసుకుంటే చాలా వరకు జబ్బుల్ని మనము రానియకుండా చేసుకోవచ్చు, నివారించుకోవచ్చు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే సేయింగ్ అదే. జబ్బు వచ్చిన తర్వాత మనం ఏమి చేసినా కూడా కొంతవరకు పెయిన్ రిలీఫ్ మాత్రమే ఇవ్వగలరు డాక్టర్స్. పూర్తిగా జబ్బుని నయం చేయటం అనేది ఉండదు. ముఖ్యంగా మన మానవ శరీరం, మన అవయవాలన్నీ కూడా ఒకదానికొకటి అనుసంధానంగా పనిచేస్తాయి. అన్నిటికంటే లివర్ అనేది తన డ్యామేజ్ని తానే చాలా వరకు రికవరీ చేసుకోగలుగుతుంది. 70% డ్యామేజ్ వరకు లివర్ తనని తాను రికవర్ చేసుకోగలుగుతుంది. కిడ్నీస్ అయితే పూర్తిగా ఫెయిల్ అయిపోయే వరకు మనకి ఏ బాధని చూపించవు. మనం కొన్ని రకాలైనటువంటి సూచనలు చూడొచ్చు, యూరినేషన్ విషయంలో కానీ అటువంటి విషయాల్లో. కానీ పూర్తిగా శరీరం పని చేయకపోవడం, బ్రేక్ అయిపోవటం అనేటటువంటిది ఉండదు కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల మొదటి దశల్లో. అలాగే శరీరంలో ఉండేటటువంటి అతి సున్నితమైన భాగాలైన మెదడు, గుండె, లివరు, కిడ్నీ అనేవి పూర్తిగా నాశనం అయిపోయే వరకు మనకు వాటి గురించి ఏమీ తెలియదు.
ఇతర భాగాలలో నొప్పి కలిగితే తెలియజేసేటటువంటిది మన బ్రెయినే. కానీ తనకి ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. ఇంటి పెద్ద అందరికీ సహాయం చేస్తాడు, కానీ ఆయనకు సహాయం చేసేవాళ్ళు ఉండరు కదా. అలాగా కాబట్టి మనం ముందుగానే ఆహారంలో జాగ్రత్త తీసుకోవడం ద్వారా చాలా వరకు వీటిని అధిగమించవచ్చు. మనము ఒక జబ్బుకు మందేస్తే ఇంకొక జబ్బు తలెత్తుతుంది. శరీరం ఉద్దేశం అదే, శరీరం అలాగే పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఏదైనా కంటికి సంబంధించిన ప్రాబ్లం ఉంది అంటే మనకు లివర్ కూడా ప్రాబ్లం ఉంటుంది. మనం కంటికి సంబంధించిన ప్రాబ్లంని సవరించుకుంటే లివర్ ప్రాబ్లం వస్తుంది. అలాగే కిడ్నీకి సంబంధించినటువంటి ప్రాబ్లం ఉన్నది అంటే దానికి స్కిన్కు సంబంధించిన రిలేటెడ్ ఇష్యూ ఏదో ఉంటుంది. ఇలా ఒకదానికొకటి రిలేటెడ్గా పనిచేస్తాయి. ఒకదానికి మందేస్తే ఇంకొకటి బయలుదేరుతుంది. కాబట్టి అసలు జబ్బే రాకుండా శరీరం అంతా మెటబాలిజం జాగ్రత్తగా మెయింటైన్ అవ్వాలి అంటే మనం మందుల కన్నా ముందు ఆహారాన్ని జాగ్రత్త తీసుకోవాలి. ఈ జాగ్రత్త తీసుకునేటప్పుడు మనం స్నాక్స్ గురించి కూడా జాగ్రత్త తీసుకోవాలి. స్నాక్స్ అంటే చిరుతిళ్ళు, మెయిన్ ఫుడ్ కాకుండా స్నాక్స్ మీదే ఈ కాలంలో ప్రజలు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ స్నాక్స్ ఎక్కువగా తినడం వల్ల కూడా జబ్బులు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రజలకి పండ్లు, ఫ్రూట్స్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. మనిషికి ఖర్చు పెట్టుకోవడానికి డబ్బు ఎక్కువగా వస్తుంది ఆదాయ మార్గాలు పెరగడం వల్ల. అంతేకాక ఈ క్రాప్స్ అంటే పండ్ల చెట్ల డెవలప్మెంట్ ఎక్కువ అవడం వల్ల కూడా మార్కెట్లో విరివిగా అన్ని రకాల ఫ్రూట్స్ దొరుకుతున్నాయి. ఎక్కువ రీసెర్చ్ చేసి ప్రతి ఫ్రూట్ని పెద్ద సైజు వచ్చేటట్టు కూడా చేస్తున్నారు. దాంట్లో రుచి కూడా పెరుగుతోంది. ఇదివరకు అలా కాదు, హైబ్రిడ్ అంటే రుచి ఉండేది కాదు. ఇప్పుడు అలా కాదు, హైబ్రిడ్ అయినటువంటి పండు ఎక్కువ కాలం నిలవ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. పెద్ద సైజు వస్తున్నాయి, మంచి రంగు వస్తున్నాయి, రుచిగా కూడా ఉంటున్నాయి. కానీ ఏ ఫ్రూట్లోనైనా సరే 90% పైనే నీరుంటుంది, వాటరే ఉండేది. కానీ దాని ఖరీదు మాత్రమో ఒక్కొక్క ఫ్రూటు ½ కిలో బియ్యం కంటే ఎక్కువ ధర చేసేవి కూడా ఉన్నాయి. 100 రూపాయలు ఒక ఫ్రూట్ ఉండేవి కూడా ఉన్నాయి ఈ రోజుల్లో. అంత ఖర్చు మనం పెట్టుకోగలమా అందరము? అవసరమా? అది ఆలోచించాలి. అది అవసరమే లేదు. ఫ్రూట్లో ఉండేటటువంటి ఫైబర్ కంటెంటు, వాటర్ కంటెంటు, ఏదో ఒక 2% ఉండేటటువంటి షుగర్ కోసం ఫ్రూట్ మనం తినాల్సిన అవసరం లేదు. ఫ్రూట్లో ఉండేటటువంటి ఫైబర్ కంటెంట్ కోసం వెజిటబుల్స్ వాడుకోవచ్చు. ఇంకా పీచు పదార్థం ఇచ్చేటటువంటి చిక్కుళ్ళు, బీన్స్, మొక్కజొన్నలు లాంటివి వాడుకోవచ్చు. అంతేకాని ఫ్రూట్సే తినాలని రూల్ ఏమీ లేదు. ఫ్రూట్స్ ఒక లగ్జరీ ఐటెం. దానిని సామాన్యులు, పేదవాళ్ళు భరించలేరు. ఏ రేషన్ షాప్లో కూడా ఫ్రూట్స్ ఇవ్వరు. అందుకే బియ్యం ఇస్తారు, నూనె ఇస్తారు, చక్కెర ఇస్తారు. చూడండి, ఏ రేషన్ షాప్లో కూడా ఇంటర్నేషనల్గా డెవలప్డ్ కంట్రీస్ సంగతి నాకు తెలియదు. ఏ సామాన్యమైన దేశాల్లో కూడా కామన్వెల్త్ కంట్రీస్ అన్నింటిలోనూ రేషన్ పద్ధతి ఉంది. సామాన్య మానవుడు జీవించడానికి కావలసినటువంటి ముఖ్యమైన ఆహార పదార్థంగా అనుకునేవన్నీ ఇస్తారు. ఫ్రూట్స్ మాత్రం ఎవరు ఇవ్వరు. దాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఫ్రూట్స్ అవసరం లేదు బాడీకి. అంతేకాక ఈ రోజుల్లో ఫ్రూట్స్ పెంచడం వల్ల, అమ్మడం వల్ల వచ్చే లాభాలు విరివిగా ఉండడం వల్ల వాటి మీద ఉపయోగించేటటువంటి పెస్టిసైడ్స్, క్రిమి సంహారకమైనటువంటి మందులు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఒక యాపిల్ మీద కానీ, ద్రాక్ష మీద కానీ చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అలాగే ఎక్కువగా క్రిమిసంహారక మందులు ఉపయోగించే పంటలు ఏమంటే మిరపకాయలు, పత్తి, ఫ్రూట్స్. ఇవి చాలా క్రిమిసంహారక మందులతో మాత్రమే అవి బయటకు వస్తున్నాయి. అవి వాటిలో ఎంత కడిగినా, ఎంత క్లీన్ చేసుకున్నా కూడా వాటిలో తప్పకుండా ఆయా మందుల అవశేషాలు మిగిలిపోయి ఉంటాయి.
దానివల్లే మనకి ఎక్కువగా జబ్బులు వస్తున్నాయి. కాబట్టి మనం వీలైనంత వరకు న్యాచురల్ డైట్ని తీసుకోవడానికే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. బియ్యము, రాగులు, సజ్జలు, కందులు, మినుములు ఇటువంటి ఆహార పదార్థాన్ని ఎక్కువగా వాడుకోవాలి. పాలు కూడా తాగకూడదు అని చెప్తున్నారు డాక్టర్స్. కొంత ప్రాబ్లం ఉండేటటువంటి వాళ్ళు పాలు కూడా అవాయిడ్ చేయడం మంచిదే. వెజిటబుల్ డైట్ తీసుకోవటం మంచిది. ఎక్కువగా ఫ్రూట్ని అవాయిడ్ చేసి వెజిటబుల్స్ తీసుకోవటం మంచిది. అసలు ఈ చిరుతిళ్ళు అనేటటువంటికి దూరంగా ఉండడం కూడా చాలా మంచిది. దానివల్ల నాలుకకు రుచే కానీ ఒక కాలక్షేపమే కానీ ఏ రకమైన ఆరోగ్య బెనిఫిట్స్ ఉండవు. ఆహారాన్ని పూర్వంలాగానే 3 వేళల్లోనో 2 వేళల్లోనో కడుపు నిండే తిండిగా మాత్రమే ఉపయోగించడమే మంచిది. దానిలో మనము వీలైనంత వరకు కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మినరల్స్, కొవ్వు పదార్థం ఉండేటట్టుగా చూసుకుని తగిన మోతాదులో తింటే ఏ రకమైన జబ్బులు రావో, బాడీలో ఉండేటటువంటి మెటబాలిజం కంటిన్యూ అవుతుంది, డెవలప్ అవుతుంది, ప్రొటెక్ట్ అవుతుంది. మెటబాలిజం అంటే బ్యాలెన్స్. ఏది ఎంత ఉండాలో అంతే ఉండాలి. ఎక్కువ ఉన్నా జబ్బే, తక్కువ ఉన్నా జబ్బే. ఇందుకే మనకి ఈ రోజుల్లో పేదవాళ్ళకు కూడా ధనవంతులకు మాత్రమే వచ్చే పూర్వకాలపు జబ్బులు వస్తున్నాయి. అన్నిటికంటే ముఖ్యం బిడ్డ గర్భంతో ఉండగానే, బిడ్డ కడుపులో పడగానే తల్లులు విపరీతమైనటువంటి మందులు వాడుతున్నారు. దానివల్ల పుట్టే బిడ్డలు ఆరోగ్యంగా పుట్టినా తర్వాత కాలంలో తల్లికి బిడ్డకి ఇద్దరికీ కూడా భయంకరమైన వ్యాధులు వస్తున్నాయి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనేటువంటి విషయం. పరిశోధన జరుగుతోంది. దీన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు. మన వంతు కృషిగా మనం ఆహారాన్ని జాగ్రత్తగా తీసుకోవటం అలవాటు చేసుకోవాలి. అవసరానికి మించి ఆహారం తినకపోవడం, అవసరంతో సరిపోయిన విధంగా తినడం చాలా ఇంపార్టెంట్. మనము సెల్ఫ్ కంట్రోల్తో తినడం అనేది అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది మన శరీరానికి. శ్రమకు తగినటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. మనం ఇప్పుడు అలా తీసుకోవట్లేదు. ఎవరైతే ధనవంతులో వాళ్ళు ఎక్కువగా తింటున్నారు, ఎవరైతే పేదవాళ్ళు శ్రమిస్తున్నారో వాళ్ళు తక్కువగా తింటున్నారు. వాళ్ళు డబ్బు ఉంటే కూడా ఆహారానికి డబ్బును ఉపయోగించకుండా వీలైనంత వరకు మత్తు పదార్థాలకు లోనవుతున్నారు. ఫ్యాన్సీ డైట్ తింటున్నారు పేదలు కూడా. పేదరికం అనేది కేవలం వాళ్ళకి ఆహార లోపాన్ని ఇవ్వట్లేదు. వాళ్ళకి పేదరికం అనేది దుర్గుణాలకు కూడా దరి చేస్తోంది వాళ్ళని. ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించి వాటికి దూరంగా ఉండాలి. అందుకే మన చదువు ఉపయోగించాలి. చదువు అనేది మన ఉపాధి కోసం మాత్రమే కాదు, మనం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటానికి కూడా చదువు ఉపయోగపడుతుంది. చదువు అనేది మనిషిని నిలబెట్టడానికి ఉపయోగపడాలి. చదువు అనేది అన్ని రకాల డెవలప్మెంట్కి ఉపయోగపడాలి. చదువు అనేది మనిషికి విజ్ఞానాన్ని ఇవ్వాలి. విజ్ఞానం అంటే పేపర్ డిగ్రీ కాదు. మన జీవన విధానంలో మార్పులు, కొత్తదనాన్ని మనము స్వాగతించడం, అనుసరించడం, మెచ్చుకోవడం, అంగీకరించడం చదువు అవుతుంది. కాబట్టి ఆహార నియమాలు పాటించడానికి ముఖ్యంగా మనం చూడవలసింది ఏంటంటే, మనం తినే ఆహారంలో ఫైబర్ ఉందా, అంటే పీచు పదార్థం ఉందా, దాంట్లో కావలసినంత కొవ్వు ఉందా. కొవ్వు ఉండాలి, కొవ్వు తగినంత ఉండాలి. అప్పుడే యంగ్ గెటప్ ఉంటారు, చూడడానికి చిన్నగా ఉంటారు, చర్మం బాగుంటుంది, వెంట్రుకలు బాగుంటాయి, కళ్ళు బాగుంటాయి, పళ్ళు బాగుంటాయి. ఈ మధ్యకాలంలో అదేమంటే కొవ్వు పదార్థం అంటే అవాయిడ్ చేయాలనే ఉద్దేశంతో ఆయిల్, షుగర్ అనే వాటిని అవాయిడ్ చేస్తున్నారు. కానీ ఎక్కువగా నాన్ వెజిటేరియన్ డైట్ తింటున్నారు. మన భారతదేశంలో మనం ఏమనుకుంటామంటే, మన హిందువులే ఎంతో రుచికరమైనటువంటి ఆహారం చేయగలరు, ఇతర దేశాల వాళ్ళు చేయలేరు, అందుకనే వాళ్ళ ఆహారాన్ని ఇష్టపడరు, ఆహారంలో అన్ని వెరైటీస్ వాళ్ళకి లేవు అనుకుంటారు. కానీ అది అబద్ధం. ప్రపంచ దేశాలన్నింటిలోనూ చాలా రుచికరమైన ఆహార పదార్థాలు ఉన్నాయి, అందరూ చేసుకుంటారు. ఒక ఉదాహరణ తీసుకుంటే, ఈ రోజుల్లో యువత అంతా ఇష్టపడి తినేవి మన గారెలు, లడ్డులు, అరిసెలు, మురుకులు కాదు, చైనీస్ డిషెసే తింటున్నారు.
మంచూరియా అని, ఫ్రైడ్ రైస్ అని తినేటటువంటివన్నీ కూడా చైనీస్ డిషెసే. మనం తినేటటువంటి నూడిల్స్ కూడా చైనీస్ డిషెసే. మన వాళ్ళు మన వంటకాలు మర్చిపోయే స్టేజ్కి వచ్చారు. ఈ బిర్యానీ అనేది కూడా భారతదేశానికి సంబంధించింది కాదు, అది ముస్లిం డైట్. కాబట్టి మన వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆహారం మీద నియమం ఉంచుకోవాలి, నాలుకను కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం ఆహారం కోసం నాలుకను కంట్రోల్లో పెట్టుకుంటామో అప్పుడు మనం మాట్లాడే మాట మీద కూడా అదుపు ఏర్పడుతుంది. నాలుక అనేది ఆహారానికే కాదు, సోషల్ రిలేషన్స్కి, లాంగ్వేజ్ను ఉపయోగించడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి నాలుకని ముందు టెస్ట్ చేస్తారు. ఏ డాక్టర్ అయినా, ఏ ఇంటర్వ్యూలో నాలుకను టెస్ట్ చేయడం అంటే వాళ్ళ భాషా పరిణతిని టెస్ట్ చేస్తారు. కాబట్టి మన ఆహారం తినేటప్పుడు స్నాక్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా బేసిక్ డైట్కి, అంటే మనం తినేటటువంటి రెగ్యులర్ ఆహారం, అన్నము, చపాతి, మనం తినేటటువంటి ధాన్యాలకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎప్పుడూ ఒకే డైట్ కాకుండా సజ్జలు, రాగులు, కందులు, మినుములు, పెసలు, ఓట్స్, బార్లీ అనేటటువంటివి కూడా తీసుకోవటానికి అలవాటు పడాలి. అప్పుడు శరీరానికి ఒక్కొక్క దాంట్లో నుంచి ఒక్కొక్క రకమైనటువంటి పోషకాలు అందుతాయి. ఎప్పుడూ ఒకే డైట్ తీసుకుంటే శరీరం సోమరిపోతైపోయి జీర్ణ వ్యవస్థ ఒకదానికే అలవాటు పడుతుంది. కాబట్టి అలా కాకుండా వెరైటీ ఇవ్వాలి శరీరానికి. అది పళ్ళల్లో రాదు. ఫ్రూట్స్ డైట్ వల్ల మనకి ఏ లాభం లేదు. ఫ్రూట్స్ తినాలి అనుకుంటే డ్రై ఫ్రూట్స్ తినండి, లేకపోతే నట్స్ తినండి. నట్స్ అంటే బాదం, అలాగే జీడిపప్పు, వేరుశనగ పప్పు, శనగపప్పు, ఇవి కూడా నట్సే. ఇవి తినడమే మంచిది ఆరోగ్యానికి. ఖరీదని తినాలనే రూల్ లేదు. బాదం పప్పు, ముక్కలు చేసినటువంటి బాదం పప్పు కిలో 600కు దొరుకుతున్నప్పుడు ఫుల్ ఫ్రూట్గా ఉండేటటువంటి బాదంని 1500 పెట్టి ఎందుకు కొనుక్కుంటారు? ఎలాగో బాదంని అలాగే మింగం ఎవరం. దాన్ని ముక్కలు చేసుకుంటాము, ఇంకా పేస్ట్ చేసుకుంటాము, లిక్విడ్ చేసుకుంటాము. దానికి ముక్కలైనా ఒకటే, ఫుల్ అయినా ఒకటే. ఎందుకు మోసపడతారు మీరు? అనవసరంగా ఖర్చు ఎందుకు పెడతారు? ఎక్కువ తినడానికి ప్రయత్నించండి. 1500 పెట్టి 4 పప్పులు తినే బదులు 600 పెట్టి ప్రతిరోజు తినండి. ఇది నేను మీకు ఇచ్చే గైడెన్స్ ఈరోజు.